Om Shanti. Om Shanti. Om Shanti. Om Shanti. నేను ఆత్మ నా కర్మేంద్రియాల ద్వారా అనుక్షణం పరమాత్మని స్మృతి చేస్తూ కార్య వ్యవహారాలు నిర్వర్తిస్తూ పరమాత్మ స్మృతిలో ఉండే కర్మయోగి ఆత్మను. పరమాత్మ స్మృతి నా ఆత్మకు బలం. సదా ఆత్మికత శక్తితో నేను ఆత్మ నా ప్రతి కర్మచారిని జాగ్రత్తగా అడుగు వేస్తూ ఈ క్షణం శ్రేష్టమైన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 28/2024. आज का हेडिंग मीठे बच्चे काम काज करते हुए भी एक बाबा की याद रहे. चलते फिरते बाप और घर को याद करो, यही तुम्हारा बहादुरी है. चलते फिरते एक भगवान की याद में रहना. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ పనులు చేసుకుంటూ కూడా సదా ఒక్క భగవంతుడి స్మృతిలో ఉండాలి. సో భగవంతుడి స్మృతిని మనం మెడిటేషన్ అంటాం. మెడిటేషన్ అంటే మన పనులన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఒక కార్నర్లో కూర్చొని భగవంతుడిని స్మృతి చేయడం కాదు. ప్రతి పని చేస్తూ భగవంతుడిని స్మృతి చేయొచ్చు. నడుస్తూ తిరుగుతూ పరమాత్మ మరియు ఇంటిని స్మృతి చేయాలి. దీంట్లోనే మన గొప్పతనము ఉంది. దీంట్లోనే మన సాహసం కూడా ఉంది. ఒక్కసారి చెక్ చేసుకుందాం, నేను కర్మయోగి స్థితిలో ఎంతవరకు ఉండగలుగుతున్నాను అనేది ప్రశ్న. बाबा का रिगार्ड और डिसरिगार्ड कब और कैसे होता है? जब तुम बच्चे बाबा को अच्छी तरह याद करते हैं तो तुम रिगार्ड देते हो. अगर कहते याद करने की फुर्सत नहीं तो यह भी डिसरिगार्ड हो गया. वास्तव में यह बाबा का डिसरिगार्ड नहीं, यह तो अपने आप की डिसरिगार्ड है. इसलिए नामी ग्रामी केवल भाषण में नहीं लेकिन याद की यात्रा में बनो. याद की चाट रखो. याद से आत्मा सतो प्रदान बन जाएगा. సో ఈరోజు బాబా చాలా క్లియర్గా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ లౌకికంలో కూడా మనకి ఎవరన్నా ఇష్టం అంటే వాళ్ళని బాగా తలుచుకుంటాం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. మరి నేను కూడా భగవంతుడు నా తండ్రికి రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చినట్టు? వారిని నా ప్రతి పని చేస్తూ వారిని స్మృతి చేస్తే రెస్పెక్ట్ ఇచ్చినట్టు. వారికి నేను అస్సలు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అంటే వారిని నేను అసలు స్మృతి చేయకపోవడం. ఎట్ ద సేమ్ టైం అసలు టైం ఎక్కడుంది పరమాత్మని స్మృతి చేయడానికి అని చెప్పడంలో పరమాత్మని డిస్రిగార్డ్ చేసినట్టు, అగౌరవపరిచినట్టు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది పరమాత్మని అగౌరవపరిచినట్టు కాదు, మీకు మీరు నష్టపరుచుకున్నట్టు. అందుకే బాబా ఏం చెప్తున్నారు? అనుక్షణం ఏ పని చేసినా పరమాత్మని స్మృతి చేస్తూ పరమాత్మకి గౌరవం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో బాబాయ్ వాళ్ళ క్లియర్గా చెప్తున్నారు, మీరు కానీ పరమాత్మని స్మృతి చేయలేదంటే మీరే నష్టపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది గొప్పగా చెప్తారు, నాకు చాలా పేరు ఉంది బికాస్ నేను చాలా బాగా భాషణ ఇస్తాను, లేక బాగా సర్వీస్ చేస్తాను, లేక బాగా ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తానని. ఇవాళ భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు, నేను భగవంతుడి స్మృతిలో ఎంత ఫాస్ట్గా ఉన్నాను, భగవంతుడి స్మృతి చాట్ ఎంత వేగంగా చేస్తున్నాను. దీంట్లో మీరు పేరు గౌరవం తెప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్, భాషణ చేయడంలో కాదు. భాషణ ఎవరన్నా చేస్తారు, భగవంతుని స్మృతి చేయడంలోనే ఎంతో సాహసం ఉంది అనేది
గుర్తు చేస్తున్నారు. धारणा, सर्वशक्तिवान बाबा से शक्ति लेने के लिए याद की चाट बढ़ाना है, याद की भिन्न भिन्न युक्तियां रचनी है, एकांत में बैठ विशेष कमाई जमा करनी है, सतो प्रधान बनने का आना ओना रखना है, गफलत नहीं करना है, अहंकार में नहीं आना है, सर्विस का शौक भी रखना है, साथ साथ याद की यात्रा पर रहना है. మరి సర్వశక్తివంతుడైన బాబాతో, మన తండ్రితో శక్తి తీసుకోవాలి అంటే స్మృతి చాట్ని ఎంతగానో పెంచాలి. భగవంతుని స్మృతి చేయడానికి రకరకాల యుక్తులను రచించాలి. ఏకాంతంలో కూర్చొని విశేషంగా ఎంతో సంపాదన జమ చేసుకోవాలి. భగవంతుడి స్మృతి మనకి అంత సంపాదన ఇస్తుంది. సతో ప్రధానంగా అవ్వటానికి చింత ఉండాలి. నేను ఎప్పటికీ ప్యూర్గానే అవ్వాలి అని. నేను పొరపాటు చేశానంటే సతో ప్రధానంగా ఎప్పటికీ అవ్వలేను. సో ఎప్పుడూ పొరపాట్లు చేయకూడదు, అహంకారంలోకి రాకూడదు, సేవ ఎంతో చెయ్యాలి అనే ఇష్టం ఉండాలి. దాంతోపాటు స్మృతి యాత్రలో ఎంతగానో స్థిరంగా ఉండగలగాలి. రోజంతటిలో సతో ప్రధానంగా అవుతున్నానా చెక్ చేసుకోవాలి. పొరపాట్లు చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. ఏకాంతంలో కూర్చొని సంపాదన చేసుకుంటున్నానా చెక్ చేసుకోవాలి. అంతేకాని నా అహంకారంలో నేను రావట్లేదు కదా చెక్ చేసుకోవాలి. సేవ అంటే నాకు ఎంత ఇష్టం చెక్ చేసుకోవాలి. ప్రతి క్షణం సేవా ఆచరణ చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. స్మృతి యాత్రలో ఉంటున్నానా చెక్ చేసుకోవాలి. వరదానం, सब कुछ बाप हवाले कर, कमल पुष्प समान न्यारे और प्यारे रहने वाले डबल लाइट भव. ప్రతి ఒక్కటి భగవంతుడికి ఇచ్చేసి సాక్రిఫైస్ చేసేసి కమల పుష్ప సమానంగా పవిత్రమైన జీవితాన్ని అనుభవం చేసుకోవాలి. బాబాకి చెందిన వారికి అవ్వడం అంటేనే నా దగ్గరున్న ప్రతి రెస్పాన్సిబిలిటీ భారాలు బాబాకి ఇచ్చేసేయడం. సో ఆబ్వియస్ గా ఆ భారాలు నేను ఇచ్చేస్తే చాలా తేలిగ్గా ఉంటాను. ఎట్ ద సేమ్ టైం నేను ఆత్మ లైట్ స్వరూపాన్ని. సో దీని అర్థం ఏంటి? నేను డబల్ లైట్ స్వరూపాన్ని. ప్రతి ఒక్కటి నా తండ్రికి ఇచ్చేస్తాను. ఈ తనువు కూడా నాది కాదు, ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా నావి కావు, ప్రతి ఒక్కటి బాబా ఇచ్చింది. ఈ విధంగా ఇలాంటి వాగ్దానం చేసినట్టయితే, నాది అంటూ ఏదీ లేదు అంతా మీదే అనే వాగ్దానం చేసినట్టయితే కమల పుష్ప సమానంగా అతీతంగా ఉంటాం, డబల్ లైట్ స్వరూప స్థితిలో ఉండగలం. స్లోగన్, रूहानियत से रूप का समाप्त कर स्वयं को शरीर की स्मृति से गलाने वाले सच्चे पांडव भव. ఆత్మీయత అనేది మనలో ఎంతగా ఉండాలి అంటే, నాకు కానీ అహంకారం ఉందంటే వాటిని సమాప్తం చేసుకోవాలి. సదా ఆత్మికత స్మృతిలో ఉన్నట్టే అయితే నేను ఆత్మ సత్యమైన పాండవులుగా అవ్వగలను. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నడుస్తూ తిరుగుతూ పరమాత్మని స్మృతి చేసే కర్మయోగి ఆత్మను. నాకే పరమాత్మ నుంచి శక్తి లభిస్తుంది, నాకే ఒక గైడెన్స్ లభిస్తుంది, నేనే సేవలో ముందుకు వెళ్ళగలను, నేనే పరమాత్మకి గౌరవాన్ని కూడా ఇవ్వగలను. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఉన్నట్టయితే. సో నేను ఆత్మ ఎంతవరకు పరమాత్మ స్మృతిలో ఉండగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ స్మృతిలో ఉండే శక్తి స్వరూపాన్ని, పరమాత్మ శక్తి నాకు లభించిన ఆభరణం, పరమాత్మ స్మృతి నాకు లభించిన ఒక దారి. సదా శక్తివంతంగా అవుతూ మనస వాచ కర్మన ప్రతి అడుగులో అడుగు వేస్తూ
నేను ఆత్మ నిశ్చింత జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నేను ఒక అలౌకిక ఆత్మను. నేను నిరహంకారి ఆత్మను. నేను డబల్ లైట్ స్వరూపాన్ని. నేను ఒక పవిత్రమైన ఆత్మను. సదా నా ఈ ఆత్మికతా శక్తితో పరమాత్మకి దగ్గరగా వస్తాను. పరమాత్మ స్మృతి నాకు లభించే దివ్యమైన శక్తి. నేను ఆత్మ నా ఆత్మిక దివ్యతతో నిర్వికారి స్థితిని అనుభవం చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారే. సదా మీ స్మృతిలో ఉంటూ ఒక శక్తివంతమైన జీవితాన్ని తయారు చేసుకుంటాను. I, the soul, try to be a karma yogi. I always try to connect my intellect with the Supreme Father by doing my daily activities. This is an uninterrupted connection where the Father continuously showers unlimited power onto me. I experience such a connection which makes me a highest inheritance. Hey Father, thank you so much for showing me the path of Karma Yogi. With such a path, I always try to maintain a relaxed stage, a happy stage, a peaceful stage. At the same time, I try to win on all the obstacles because I stay connected with my Father. And He's the one who takes away all my responsibilities and burdens. My stage of lightness is so beautiful, where I experience a complete structure of my soul. Acha. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body and maintain the divinity of myself. Om Shanti.